నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాళ సండే, ఆదివారం. ఈ వారం సమాజంలో జరిగిన కొన్ని ఘోరమైన, వికృతమైన, ఇవి వినకూడదు, ఇవి మాట్లాడకూడదు అనే అంశాలని ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడాల్సి వస్తుంది, మీకు చెప్పాల్సి వస్తుంది. నిజానికి ఈ క్రమంలో నేనేమైనా తప్పు మాట్లాడినా, నా మాటల్లో ఏదైనా తప్పు దొర్లినా దయచేసి నన్ను క్షమించండి, ఒక అక్కగానో ఒక చెల్లిగానో భావించి క్షమించండి అని నేను ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఈ ఎపిసోడ్లోకి వెళదాం. ఇందులో 3 అంశాలు. 1, కర్ణాటకలో 7,000 మంది యువతీ యువకులకు HIV పాజిటివ్. నెంబర్ 2, కేరళలో ఏకంగా మహిళా ఉపాధ్యాయులే EMI పద్ధతిలో విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్న తీరు. నెంబర్ 3, గుజరాత్లో 2 ఏళ్ల క్రితం ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తకు సెనైడ్ ఇచ్చి చంపేసి 12 అడుగుల లోతులో పాతిపెడితే ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చిన విధానం. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సమాజం ఎటుపోతుంది, సమాజం ఏమైపోతుంది, సమాజానికి ఎక్కడ చీడ పట్టింది, ఈ చీడకి మందు ఎవరు వేస్తారు అనే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాం జెన్ జీ అని చెప్పేసి వీళ్ళు చూపిస్తున్న బూతులు, వీళ్ళు చూపిస్తున్న మాటలు ఎన్ని రకాలుగా, ఎన్ని ఘోరాలుగా ఉన్నాయి. అంటే ఈ జనరేషన్ మార్పు ఎలా ఉందంటే ప్రకృతి నుంచి వికృతిగా మారుతున్నారు, వికృతంగా మారుతున్నారు, పర్వర్టెడ్స్గా మారుతున్నారు. అసలు ఏంటి HIV ఎందుకు వచ్చింది ఇక్కడున్న యువతీ యువకులకు అనే దాని గురించి మాట్లాడదాం. అసలు HIV అనేది మానసిక రోగమా, శారీరక రోగమా? ఒకప్పుడు ఇది శారీరక రోగం, ఇప్పుడు మానసిక రోగంగా మారింది అని నేను అంటాను. ఒకప్పుడు ఇది శారీరక రోగం, చావు మాత్రమే శరణ్యం. ఇప్పుడు చావుకి మందొచ్చింది, కానీ ఇప్పుడు అది మాత్రం మానసిక రోగిగా మారుస్తోంది ప్రజలని. అంటే HIV కోరుకుని తెచ్చుకుంటున్నారు, HIV కావాలని తెచ్చుకుంటున్నారు అని నేను అంటాను. సరిగ్గా కర్ణాటకలో ఎంతమందికి ఆ ఏజ్ చూస్తే గనక దాదాపుగా 17 ఏళ్ల దగ్గర నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే 7,000 మందిని ఐడెంటిఫై చేశారు. ఇంకా బయటకు రావాల్సిన లెక్క చాంతాడంత ఉందని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఇందులో ఎక్కువగా మేల్స్కే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది, అబ్బాయిలకే ఎక్కువగా ఉంది. అంటే దాదాపుగా 60% అబ్బాయిలు ఉంటే 40% అమ్మాయిలు ఉన్నట్టుగా తెలుస్తోంది. HIV పాజిటివ్ వచ్చిన వాళ్ళు యువతీ యువకులు కర్ణాటక వ్యాప్తంగా. ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది? నిజానికి ఇదే కర్ణాటక ఎడ్యుకేషన్ హబ్. అద్భుతమైన పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అత్యంత స్ట్రాంగ్గా ఉండే కర్ణాటక ప్రాంతంలో ఎంతో మంది మేధావులు పుట్టుకొచ్చారు, ఎంతో మంది మంచి మంచి మేధావులను ఇచ్చింది ఇదే కర్ణాటక. ఇదంతా ఒకవైపు. ఇంకొక వైపు వచ్చే వరకు ఈ విధంగా 7,000 కేసులు నమోదయ్యాయి కర్ణాటకలో అని ఒక పిడుగు లాంటి వార్త. అది కూడా యువతీ యువకులకు, జస్ట్ ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవ్వని విద్యార్థులకు వచ్చింది అనేది పిడుగు లాంటి వార్త. ఇది కేవలం కర్ణాటకకి మాత్రమే కాదు, దక్షిణ భారతదేశానికి, యావత్ భారతదేశానికి కూడా ఇది పిడుగు లాంటి వార్తే. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో లేవు, ఇలాంటి కేసులు నమోదు అవ్వలేదు అనేది కాదు. అనేక రాష్ట్రాల్లో ఇదే యువతీ యువకులకు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున అనేది లేదు. కానీ అసలు ఏం జరుగుతోంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో మనందరం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సమాజాన్ని ఒక వక్రీకరంగా మార్చేసి ఏదైనా సరే ఓపెన్గా బాహాటంగా మాట్లాడవచ్చు, బిడియం, సిగ్గు ఇలాంటివన్నీ వదిలిపెట్టి మాట్లాడవచ్చు అని ఓపెన్ అప్ అయిపోయిన తరువాతే ఇలాంటి రోగాల దాకా, ఇలాంటి లెక్కలు చెప్పుకునే ఇలాంటి పరిస్థితి దాకా వచ్చామన్నమాట. మరి ఈ రోగాలకి విరుగుడు కావాలి అంటే మనలాంటి వాళ్ళం మాట్లాడాల్సిందే. సమాజంలో ఎవరో ఒకళ్ళు ఈ విరుగుడు మందు, వ్యాక్సిన్ అనేది ఇంకొక సైడ్ నుంచి ఇస్తూ ఉండాల్సిందే. కనీసం ఆ తీవ్రతన తగ్గుతుంది. ఇప్పుడు చెబుతాను చూడండి, అసలు కర్ణాటకలో ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. కర్ణాటకలో ఏం జరిగింది అంటే 60% అబ్బాయిలు ఇక్కడ HIV పాజిటివ్గా నమోదయ్యారు, 40% అమ్మాయిలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 60% నిజానికైతే ఎక్కడ ఏ రేషియో చూసుకున్నా అమ్మాయిలకి ఎక్కువగా HIV పాజిటివ్స్ ఉంటుంది. ఒకవేళ HIV పాజిటివ్ కేసెస్లో ఎక్కువ నిష్పత్తిలో మహిళలే ఉంటారు ఇప్పటి వరకు. కానీ ఇక్కడ వింతగా అబ్బాయిలు ఉన్నారు. ఏంటి అంటే అక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది, డాక్టర్స్ చెబుతున్న విషయాలు ఏంటి అంటే ఇక్కడ ఉన్న అబ్బాయిలు హోమోలో ఉన్నారు. సో దీనివల్ల వీళ్ళకి సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట, STD అంటారు వీటిని. ఈ డిసీజెస్ వచ్చాయి. ఇక ఆ తర్వాత వీళ్ళ నుంచి, ఈ మేల్ నుంచి మళ్ళీ ఎవరైనా ఫీమేల్కి, మళ్ళీ ఫీమేల్ నుంచి మేల్కి, ఈ విధంగా ట్రాన్స్మిషన్ అనేది జరిగింది. ఇది కర్ణాటకలో ఈ విధంగా వ్యాప్తి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే కేవలం ఈ HIV పాజిటివ్ వ్యాప్తి అంతా కూడా ఈ STD కేసెస్ ద్వారా, సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ కేసెస్ ద్వారా మాత్రమే జరగదు. అది 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ కొన్ని అంశాలు ఉంటాయి. ఈ విధంగా జరిగేది 80% ఉంటుంది. 80% అనేది సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ ద్వారా జరిగితే ఒక 10 to 20% అనేది నిజమైన బాధితులు ఉంటారు.
వాళ్ళని నిజమైన బాధితులు అనాలి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఏ సంబంధం ఉండదు, వాళ్ళు ఏ తప్పు కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు ఎక్కడ ఉండుండరు. కానీ వీళ్ళు హెచ్ఐవి పాజిటివ్ కేసుల్లో నమోదయ్యి ఉంటారు. ఇవి ఏ విధంగా ఉంటాయి? 10 to 20% కేసులు నిజమైన బాధితులు ఏ విధంగా ఉంటారో చెబుతాను చూడండి. ఇందులో రక్త మార్పిడి అంటే రక్తం ఒకరికి ఒకరు దానం ఇవ్వడం, ఆ సమయంలో ఏదైనా హరీబరీలో ఒకరికొకరు చూసుకోకుండా ఉండడం, అలాంటి చూడకుండా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండో లేదంటే అవసరానికో ఏదో విధంగా రక్తం ఇవ్వడం, సరైన విధానమైన సరైన పద్ధతుల ద్వారా వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్ళి రక్తం ఇవ్వడం లాంటి రక్త మార్పిడిల ద్వారా హెచ్ఐవి ప్రధానంగా సోకుతూ ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సెలూన్స్ దగ్గర పర్టికులర్గా అబ్బాయిలకి షేవింగ్ కానీ హెయిర్ కట్ కానీ ఈ సిజర్స్ వాడుకుంటూ చేసే దాంట్లో ఒకరికి వాడింది ఇంకొకరు వాడితే ఇక్కడ నుంచి వ్యాప్తి చెందుతున్నాయి సలూన్స్ దగ్గర నుంచి. ఇది నెంబర్ 2. అలాగే నెంబర్ 3, టాటూల వల్ల టాటూల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. ఆడవాళ్ళకి మగవాళ్ళు అందరూ కూడా అదే నీడిల్ తీసుకొని టాటూలు అనేది వీళ్ళకి వాళ్ళకి గుచ్చితే ఖచ్చితంగా వీళ్ళ శరీరం నుంచి వాళ్ళ శరీరంలోకి వెళుతుంటుంది. ఇది టాటూ సంస్కృతి వల్ల. అలాగే నెంబర్ 4, ఆన్లైన్లో మనం ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఇవ్వడానికి ఎన్నో ఆన్లైన్ యాప్స్ వచ్చేసినాయి. ఎందులో బుక్ చేసుకున్నా సరే వాళ్ళు ఇంటికి వస్తారు. వచ్చిన వాళ్ళలో 10 రూపాయల కోసం 20 రూపాయల కోసం వాళ్ళు కక్కుర్తి పడి అందులో నుంచి నీడిల్ని దాసేసి మార్చేసి వీళ్ళు గనక చేశారు అంటే దీని ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకొకటి, డ్రగ్స్ తీసుకుంటూ కొంతమంది ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. డ్రగ్స్ని ఇంజెక్షన్స్ రూపంలో ఇది ఒకరి నుంచి ఒకరికి అదే ఇంజెక్షన్ని పొడుచుకుంటూ ఉంటారు. దాని ద్వారా వస్తుంది. అసలు స్పృహలో ఉన్న వాళ్ళే ఈ ఇంజెక్షన్ విషయంలో జాగ్రత్తలు ఉండరు. ఇక మత్తులోకి వెళ్ళిన వాడు ఈ సూది నాది ఆ సూది వాడిది అని ఇంకెక్కడ చూసుకుంటాడు. ఆ విధంగా కూడా ఈ హెచ్ఐవి అనేది చక్కగా పంచుతున్నారన్నమాట. ఇలాంటివి ఎన్ని ఉంటే అన్ని రకాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గతంలో ఒక ఇన్సిడెంట్ని కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఒక పానీపూరి అమ్మే వ్యక్తికి అతడు వేలు కట్ అయిన తర్వాత ఆ కట్ అయిన వేలుతోనే అతను అందరికీ పానీపూరి పెడితే అందరికీ బ్లడ్ డ్రాప్స్ వెళ్ళాయి. దాని ద్వారా అతడికి హెచ్ఐవి ఉండడం వల్ల ఆ పానీపూరి తిన్న వాళ్ళందరికీ కూడా హెచ్ఐవి పంచాడు. పానీపూరిని పంచినట్టు ఆ పానీలో ఈ హెచ్ఐవిని కూడా పనిచేశాడు. ఈ కేసులు తెలిసిన తర్వాత మరి ఎంతమంది జాగ్రత్తలు వహిస్తున్నాం? ఎంతమంది షేవింగ్ విషయంలో 1-2 సార్లు చూసుకుంటారు? ఎంతమంది బ్లడ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు వహిస్తున్నారు? 1-2 సార్లు అడిగి ఎవరు చేస్తున్నారు? నిజానికి సరే చదువుకున్న వాళ్ళు ఆ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తారేమో. నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు పేదలు గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది? ఎంత అవగాహన జరుగుతుంది? కాబట్టి 10 to 20% నిజమైన హెచ్ఐవి బాధితులు అని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు. అలాగే నేను ఇప్పుడు చెబుతున్నాను, సమాజంలో వచ్చిన ఒక భయంకరమైన మార్పు యువతని పక్కదారి పట్టిస్తోంది. కేవలం హెచ్ఐవి ఒక శారీరక రోగం మాత్రమే కాదు. ఇలాంటి శారీరక రోగాలు 100 వచ్చినా సరే మందులు వేయొచ్చు, కానీ ఈ మానసిక రోగానికి మాత్రమే మందేయలేకపోతున్నారు. ఆ మానసిక రోగం ఏంటి అంటే పర్వర్షన్. పచ్చిగా మాట్లాడడం, పిచ్చి బూతులు మాట్లాడడం, పిచ్చివన్నీ కళ్ళతో చూడాలనుకోవడం, చెవులతో వినాలనుకోవడం. ఇది మనుషుల్లో సహజత్వంగానే వచ్చిన ఈ లక్షణాలు మరి ఎలా పోతాయో కూడా అర్థం కావడం లేదు. సమాజంలో వచ్చిన మార్పులో ఇవాళ రేపు ఇదే సోషల్ మీడియా వేదికగా పిచ్చి బూతులు, అసహ్యమైన అశ్లీలమైన అసభ్యమైన బూతులు టైప్ చేసి పెడుతూ ఉంటారు. అంటే ఒక పర్వర్షన్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అక్కడి నుంచి మొదలవుతుంది. ఇక ఆ తర్వాత ఏదైనా ఒకరినొకరు తిట్టుకోవడానికి ఎంత దానికైనా సరే తిట్టుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ సభల మీదకి వేదికల మీదకి వెళ్ళి కూడా కొన్ని విషయాలు అంటే 4 గోడల మధ్య భార్యాభర్తలు లేదంటే 2 ప్రేమికులు వాళ్ళు మాత్రమే మాట్లాడుకోవాల్సిన విషయాలు 10 మంది 100 మంది 1000 మంది ఉన్న దగ్గర కూడా ఓపెన్గా బాహాటంగా పచ్చిగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న విధానం, కల్చర్ అనేది ఇవాళ రేపు పెరిగిపోయింది. అసలు సిగ్గు బిడియం ఏమీ లేకుండా ఇది మాట్లాడకూడదు ఇది మాట్లాడవచ్చు అనేది ఒక నియంత్రణ లేకుండా తన తల్లిదండ్రులో తన బంధువులో తన ఫ్రెండ్సో తన ఉపాధ్యాయులో ఎవరో చూస్తున్నారని కూడా లేకుండా ఒక గ్యాంగ్ తయారై ఉన్నారు. వీళ్ళు స్టాండప్ కామెడీలని పెట్టుకొని ఓపెన్గా నీ బాడీ కౌంట్ ఎంత అని ఒకరినొకరు అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు. బాడీ కౌంట్ అంటే ఆ అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్లు ఎంతమంది అని. నిజానికి బాయ్ ఫ్రెండ్ కాదు, బాడీ కౌంట్, అది అంతకు మించి అన్నమాట. అంత ఓపెన్గా మాట్లాడుకునేలాంటి నిస్సిగ్గుగా మారిన ఒక సమాజంలోకి నెట్టివేయబడుతున్నామన్నమాట. నిజానికి ఈ సమయంలో మంచి అమ్మాయిలు భూతద్దంలో వెతికి పట్టుకునేలాంటి పరిస్థితి ఉంది. మంచి అమ్మాయిల్ని ఈ విధంగా ఉంది. అంటే ఒకప్పుడు సిగ్గు అని ఒక అడ్డు ఉండేది వీళ్ళకి, కానీ ఇప్పుడు ఆ అడ్డు లేదు. ఇప్పుడు ఇది సమాజం ఆమోదం పొందినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. సమాజంలో ఎవరైనా ఏదైనా పచ్చిగా ఓపెన్గా తమకు సంబంధించి మాట్లాడేసుకోవచ్చు అనేలాగా తయారయ్యారు. దీని అంతటికీ కారణం ఏంటి అంటే ఆన్లైన్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఎలా ఉంటుంది అంటే ఇదే ఆన్లైన్ ద్వారా వీళ్ళు ఎలా మారుతున్నారు అంటే, ఒకటి పోర్నోగ్రఫీ అంటే
నిజానికి ఒకప్పుడు ఒక వయసులో వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు, ఇప్పుడు ఎవరైనా సరే చూసేలాంటి వెసులుబాటు ఈ పోర్నోగ్రఫీ ద్వారా పచ్చి పచ్చి బూతులు లాంటివి చూసుకునే అవకాశాలు వస్తున్నాయి. ఇది ఒకటి. అలాగే నెంబర్ 2, ఆన్లైన్ ఎస్కార్ట్ సర్వీస్. అంటే ఆన్లైన్లోనే అబ్బాయిలు కావాలంటే అబ్బాయిలు, అమ్మాయిలు కావాలంటే అమ్మాయిల్ని రప్పించుకునే, డంప్ చేసుకునేలాంటి ఈ కల్చర్ కూడా ఇక్కడ పెరిగిపోయింది. నెంబర్ 2. అలాగే నెంబర్ 3, నెట్ఫ్లిక్స్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా. అంటే దీనిని ఈ బూత్ కల్చర్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటి నట్టింట్లోనే కూర్చొని ఈ బూతులు చూడొచ్చు, లేదా తమ ఫోన్లో కూడా చూడొచ్చు. ఈ నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థల ద్వారా సిరీస్లు బూతుల సిరీస్లు తీసుకొచ్చి చిన్నపిల్లలు, యువకులు, మరీ ముఖ్యంగా మరీ చిన్న పిల్లల లైఫ్లో కూడా జరిగే ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి దాన్ని సిరీస్లుగా మార్చి ఈరోజు సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఇదొకటి. ఇంకా దీనికంటే కూడా దౌర్భాగ్యమైంది ఇంకొకటి చెబితే నిజానికి షాక్ అవుతారు. అదేంటంటే డార్క్ డేటింగ్ సైట్స్, బ్లైండ్ డేటింగ్ సైట్స్. అంటే ఇవేంటి అంటే ఎవరికి ఎవరు తెలియరు, ఎవరు ముఖాన్ని ఎవరు చూసుకోరు. పర్టికులర్ ఒక ప్లేస్ పెట్టుకుంటారు, ఆ ప్లేస్ దగ్గరికి ఎవరికి ఎవరు తెలియకుండా వెళతారు. దాన్నే డార్క్, దాన్నే బ్లైండ్ అంటారంట. నిజానికి ఇలాంటివి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేస్తుంది. ఇలాంటి కల్చర్ని తీసుకొచ్చేసారు. అక్కడితో ఆగలేదు, ఇంకా దౌర్భాగ్యంగా నడుస్తోంది. అదే షుగర్ డాడీ అని నడుస్తోంది. అంటే తండ్రి వయసు, తాత వయసు ఉన్న వాళ్ళతో కూడా ఆడపిల్లలు నడిచేలాంటి పద్ధతిని కూడా తీసుకొచ్చేసి దానికి షుగర్ డాడీ అనేలాంటి పేర్లు పెట్టి దౌర్భాగ్యంగా ఇక్కడ ఒక కల్చర్ నడుస్తోంది. దీనికి అడ్డుకట్ట లేదు, దీని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. పోలీసులు కూడా ఇలా చూసి అలా వదిలేస్తున్నారు. వ్యవస్థలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదనే నేను అంటాను. దాంతోపాటు ఇంకొక భయంకరమైన విషయం, ప్రతిదానికి తల్లిదండ్రులనే అంటారు, లేదంటే విద్యాలయాల్లో ఉన్న టీచర్లు అంటారు కదా. ఇంటి నుంచే మొదలవ్వాలి. వీళ్ళ జీవితం ఇంటి నుంచే మొదలవుతుంది కాబట్టి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ కల్చరు, వాళ్ళ సంస్కారాలు పిల్లలకి నేర్పించాల్సింది తల్లిదండ్రులు మాత్రమే. ఇవాళ రేపు అంటే ఒకప్పుడు ఇవి పెద్ద వాళ్ళ జీవితాలలో, పెద్ద వాళ్ళ లైఫ్లో ఇవన్నీ నడుస్తున్నాయి అనేవాళ్ళు కదా. ఈరోజు మధ్య తరగతి, పేద తరగతి దాకా కూడా ఈ రూపాల్లో, ఆన్లైన్ రూపాల్లో, నెట్ఫ్లిక్స్ రూపాల్లో ఇవన్నీ కూడా ఎవరింటికైనా సరే చేరుకున్నాయి. మొన్న మధ్య చూసాం కేపీహెచ్బి ఆ ఏరియాలో ఎంతమంది గొప్ప వ్యక్తులు అక్కడ చదువుకొని ఎంత పెద్ద స్థాయిలోకి వెళ్ళారు. అలాంటి ప్లేస్ని, అలాంటి కేపీహెచ్బిని ఈరోజు దేనికి అడ్డాగా మార్చారు. ఎంత దుర్మార్గంగా, నీచంగా జరుగుతోంది ఇక్కడ. అంటే రాకెట్లు, వ్యభిచారాలు ప్రతి చోట ఇవే కల్చర్గా ఎందుకు నడుస్తోంది అంటే దీనికి ఒక లెక్క, దీనికి ఒక ఎండ్, ఎక్కడ మొదలవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది కూడా ఒక ఎండ్ లేకుండా వెళుతోంది. దీన్నే పర్వర్షన్ అంటారనమాట. ఈ పర్వర్షన్లో భాగంగా ఒక ఆది లేదు, అంతము లేదు. దీనికి ఆది లేదు, అంతము లేకుండా ఇంకా అన్నట్టుగా అవి కోరికలు అయితేనేమి, కామం అయితేనేమి, డబ్బు అయితేనేమి, విచ్చలవిడితనం అయితేనేమి, దీనికి ఒక బ్రేక్ లేకపోవడమే ఈనాటి యువతని, అదేవిధంగా మధ్య వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేస్తోంది. మరి దీనికి జెన్జీ అనే పేరు పెట్టాలా? ఇదే జెన్జీ అని అనాలా? ఇదే జెన్జీ అంటే గనక ఇప్పుడు నేను చెబుతున్నాను, ఏ పిల్లలు అయితే నాకు జెన్జీ వద్దు అని ఈరోజు పక్కన పెట్టాలి. ఈ కల్చర్ని తీసుకొచ్చి జెన్జీ అని చెప్తున్నారు కదా. ఇది ఎక్కడ దాకా చేరుకుంది అంటే ఈరోజు జెన్జీ పిల్లలకి HIV పాజిటివ్ కేసులు వచ్చినాయి అని గొప్పగా చరిత్రలో చెప్పుకునేదాకా వెళ్ళింది. అంతా నేనే, అంతా నాదే, నేను మొత్తం ఎవరు కూడా సెల్ఫ్ అంటూ సెల్ఫిష్ లాగా మారిన వ్యక్తులు ఈరోజు తల్లిదండ్రుల మాట వినడం లేదు, విద్యాలయాల్లో టీచర్ల మాట వినడం లేదు. దౌర్భాగ్యంగా మారింది. దాదాపుగా సగానికి పైగా సమాజం ఇదే వక్ర మార్గంలో వెళుతోంది. ఇది చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తోంది, బాధ వేస్తోంది. నిజానికి నేను ఇప్పుడు చెబుతున్నా, మొన్న ఇదే ఢిల్లీలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి బొద్దింకలంతా వెళ్ళిన దగ్గర ఎలాంటి దేశంలో ఉన్న ఎలాంటి మూకంతా అక్కడికి వచ్చారు. వాళ్ళ డ్రెస్సులు ఏంటి? నిజానికి ఒక ర్యాంప్ వాక్ మీద ఒక స్టైలిష్ ఎవరైనా మోడల్ ఉందనుకోండి, తాను అక్కడి వరకు మాత్రమే మోడల్గా ఉండగలుగుతుంది. అదేవిధంగా హీరోయిన్స్ వాళ్ళ పాత్రల్లో మాత్రమే వాళ్ళు హీరోయిన్స్గా ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళందరినీ కూడా మించి మేము సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మేము సోషల్ మీడియాని బాగా వాడతాం, మాకింత ఫాలోయింగ్ ఉందని చెప్పి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? ఆ బట్టలేంటి, ఆ మాట్లాడిన మాటలేంటి, ఆ బూతులేంటి, పచ్చి బూతులు, దరిద్రమైన బూతులు. నిజానికి ఈ బూతులు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బూతులు చాలా ఫేమస్. బట్ వీటిని ట్రాన్స్లేట్ చేసి ఏ హిందీలోనో ఇంగ్లీష్లోనో వినిపిస్తే మనమే టాప్ వస్తాం ఆంధ్రప్రదేశ్లో, అది వేరే విషయం. కానీ ఇక్కడికి వచ్చి సమాజంలో ఉన్న ఎంతమంది ఈ కాక్రోచ్లు అని చెప్పి, ఈ విద్యార్థులని చెప్పి, జెన్జీ అని చెప్పి ఎంతమందితో బూతులు మాట్లాడించారు అక్కడ. అంటే బూతులది కూడా ఒక కల్చర్గా మారిపోయింది. ఈ విధంగా సమాజం అటువైపు వెళుతుంది అంటే గనక సమాజానికి ముందుగా అంటుతున్నది బూతులే.
అంటే ఈ నోరే దరిద్రంగా మారింది. నోటి నుంచి ఏమొస్తుందో వాళ్ళ చేతల్లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు నోటి ద్వారా ఏం బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళ చేతల్లో కూడా అవే చేసుకుంటూ వెళుతున్నారు. సంస్కారంగా పెరిగిన పిల్లలు, బూతులు మాట్లాడిన పిల్లలు అంతే సంస్కారంగా ఉన్నత స్థాయిల్లోకి వెళుతున్నారు. అది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, పేదవాళ్ళ కాదు, ఆ విధంగా పిల్లలు అనేది మారిపోయారు. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటైతే చెబుతున్నా, నిజానికి మగధా న్యూస్ ప్రారంభం నుంచి ఎర్ర జర్నలిస్టులు, వామపక్ష భావజాలం, హేతువాదులు, ఈ మహిళా హక్కులు, ఈ ఎర్ర పాములు అని నేను మాట్లాడుతుంటాను కదా, వీళ్ళందరూ నిజానికి భారతదేశానికి నష్టం కలిగించిన వాళ్లే 100కి 200%. ఈ సమాజాన్ని వక్ర మార్గంలో వెళ్ళడానికి వీళ్ళు కారకులే. నేను 100కి 200% ఇదే విషయాన్ని మళ్ళీ చెబుతా. కానీ ఈ సందర్భంగా నేను ఒక్క విషయాన్ని మాత్రం వాళ్ళని మెచ్చుకోక తప్పడం లేదు. అదేంటి అంటే, ఏనాడు వీళ్ళు కాన్స్పిరసీగా ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని కర్రలు ఎత్తినా, ఎన్ని రకాలుగా వాళ్ళ భావజాలాన్ని ఈ సమాజంలో, భారత సమాజంలో నింపి ఇక వక్ర మార్గంలోకి నడిపించినా, వీళ్ళెవ్వరూ కూడా, ఈ వామపక్ష భావజాలంతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా బూతులు మాట్లాడలేదు. నేను ఇందులో వాళ్ళని అప్రిషియేట్ చేస్తా. ఏనాడు వీళ్ళెవరూ ఇలాంటి బూతు సమాజాన్ని అయితే పెంచి పోషించలేదు. కానీ వాళ్ళు తయారు చేసిన ఈ వక్ర మార్గం ద్వారా ఈ బూతుగాళ్ళు తయారయ్యారనేది ఒప్పుకుంటాను. కానీ ఈ బూతులు మాత్రం వాళ్ళ నోటి నుంచి మీరు ఎవరినైనా చూసుకోండి, ఎంత పెద్ద స్థాయి, నేను అరుంధతి రాయ్ అంటాను కదా, అక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ మన తెలుగు నేల మీద ఉన్న ఈ వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళ వరకు కూడా ఎవ్వరూ ఇలాంటి బూతు కల్చర్ని, బూతు మాటల్ని ఎవ్వరూ మాట్లాడింది మనం ఎప్పుడు చరిత్రలో వినలేదు. ఇప్పుడు కూడా వినం. నిజానికి ఆ స్థాయి, ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి విను. వాళ్ళు చాలా సంస్కారంగా ఉంటారు, ఏ మాటకు ఆ మాట. కొంతమంది ఇంకా చక్కగా కట్టుబొట్టు కూడా బాగానే ఉంటారు, కానీ వాళ్ళ భావజాలంతోనే వచ్చిన సమస్య. అలాంటి వాళ్ళు అసలు ఇటువైపు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంటుంది. ఇలాంటి బూతుల కల్చర్ ఏదైతే ఉందో అది ఎందుకు పెరుగుతూ వచ్చింది అంటే, వీళ్ళకి పద్ధతులు చెప్పేవాళ్ళు లేరు. ఎన్నో ఆందోళనలు జరిగాయి కదా, ఈ వామపక్ష ఆందోళనలో, లేదంటే రైట్ వింగ్ ఆందోళనలో, లేదంటే కాంగ్రెస్ ఆందోళనలో, పార్టీల వారీగా ఎన్నో ఆందోళనలు ఇదే భారతదేశంలో మనం ఎన్నో స్వాతంత్ర పోరాటాల దగ్గర నుంచి చూస్తుంటాం కదా. ఏ ఆందోళనలో అయినా, ఏ ఆడపిల్లలైనా తామేసుకున్న ఇన్నర్ వేరుని తమ నాయకులకు చూపించి ఇది వేసుకోండి అని చెబుతారా? ఏ ఆడపిల్ల అయినా సరే తన మెనిస్ట్రువల్ విషయంలో అసలు మాట్లాడడానికే ఇబ్బంది పడుతూ ఉంటుందే, అలాంటిది ఏకంగా శానిటరీ ప్యాడ్స్ని అతికించుకొని వెళ్ళి వాళ్ళు దాని మీద నిరసన చేస్తూ పచ్చిగా బూతులు మాట్లాడుతూ, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉన్నారు అంటే మరి వీళ్ళని ఏమనాలి? నేను మళ్ళీ చెబుతున్నా, వీళ్ళే జెన్జీయా? మీరు ఒప్పుకుంటారా వీళ్ళే జెన్జీ, మేము జెన్జీ అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవును మేము జెన్జీ అంటారా? నేను ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా అంటే సమాజంలో ఎక్కడ ఇలాంటి మార్పు వస్తుంది అంటే, తమకంటే పెద్దవాళ్ళని చూసి కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఈ పిల్లలందరూ. అది సినిమాల్లో కావచ్చు, లేదంటే ఈ పోర్నోగ్రఫీ కావచ్చు, ఈ సిరీస్లు కావచ్చు, అలాగే ఆర్జీవి లాంటి వాళ్ళు, అంటే ఆయన ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, అలాంటి వాళ్ళు కోకోలలో ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పే స్పీచ్లకి ఇన్స్పైర్ అయిపోయి కావచ్చు. అదేవిధంగా 40-50 ఏళ్ళు వచ్చిన మహిళలు కూడా తమలో ఉన్న డ్యాన్స్ టాలెంట్ని చూపించడానికి వాళ్ళు డ్యాన్స్ అంతవరకు చేస్తే బాగానే ఉంటుంది, కానీ అంతకు మించి అశ్లీలంగా చేస్తున్న ఈ విధానాల ద్వారా వాళ్ళంతా కూడా ఏం చెబుతున్నారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి, ఈ జనరేషన్కి ఇదేం తప్పు కాదు, ఇదంతా సహజత్వంలో భాగం అయిపోయింది. ఒకప్పుడు అన్ని బిడియంగా దూరంగా ఉండేవన్నీ కాస్త అన్నీ ఓపెన్ అప్ అయిపోయి నడి రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నాయి. ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఆనాటి కట్టుబాట్లు కానీ, ఆనాటి పద్ధతులు కానీ అవేవి ఫాలో అవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ ఫాలో అయినా అది ఆ పండగకో, ఆ రోజుకో, ఆ పెళ్లికో, ఆ కార్యక్రమానికో అంతే. ఇక ఆ తర్వాత మళ్ళీ మా బతుకులు మాదే, మా బట్టలు మావే, మా విచ్చలవిడితనం మాదే. ఎంతవరకు వ్యక్తి స్వేచ్ఛ మాత్రమే ఇంపార్టెంట్ అనుకొని ముందుకు వెళితే గనక వీళ్ళకి సామాజిక విలువలు అవసరం లేదు, సామాజిక కట్టుబాట్లు అవసరం లేదు, సంస్కృతి అవసరం లేదు. కేవలం పాశ్చాత్య కల్చర్, వెస్టర్న్ కల్చరే బాగుంటుంది అనుకుంటే అలాంటి వాళ్ళు నిర్మోహమాటంగా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండి మిగతా వాళ్ళని పాడు చేస్తూ ఇక్కడ ఉండేదానికంటే వీళ్ళు ఈ సమాజాన్ని వదిలిపెట్టి వాళ్ళు కోరుకునే వాళ్ళ స్వేచ్ఛాయుతమైన ఆ విహాంగాల్లాగా వాళ్ళ ప్రదేశాలకి, వాళ్ళు కోరుకునే చోట్లకు వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళలాగా బతకొచ్చు. కానీ ఈ భారతదేశంలో ఉండడం ఉంది చూడండి, ఇదే దౌర్భాగ్యం. క్రమశిక్షణ చిన్నప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే, కనీసం ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నీ విధి విధానం ఇంతే, నువ్వు పుట్టింది ఇక్కడే, నువ్వు చచ్చే వరకు కూడా ఈ పద్ధతుల్లోనే, ఈ విధంగానే ఉండాలి. కానీ ఈ కల్చర్ని భ్రష్టు పట్టించేవాడు ఎలాంటి కొడుకు, పుట్టనేలా గిట్టనేలా అని ఏ తల్లిదండ్రులు చెబుతున్నారు చెప్పండి? నిజానికి ఇప్పుడు చెబుతున్నారు
చెప్తున్నాను చూడండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే యువకులుగా ఉన్నప్పుడు వాళ్ళది ఉడుకు రక్తం అంటారు. అంటే వాళ్ళ రక్తం అప్పుడు వేడిగా ఉంటుంది, ఆ తర్వాత చల్లబడుతుంది కాదు, హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళకి ఏ దారి చూపిస్తే ఆ దారికి వెళుతూ ఉంటారు. అది ఉగ్రవాద మార్గం అయినా అటు వెళతారు, మంచి మార్గం అంటే మంచి మార్గంలోకి వెళతారు. అందుకే పర్టికులర్గా ఆ ఏజ్ పిల్లలనే చూస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా అనేక రకాల కార్యక్రమాలకి, మంచిదానికి చెడుదానికి కూడా. ఈ విధంగా ఉన్న ఈ సమయంలో ఉన్న విద్యార్థులు ఒక మంచి ఉన్నతమైన విద్యార్థులుగా మారడం అంటే ఏంటి? వాళ్ళు బాగా చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం, ర్యాంకులు కొట్టడం మాత్రమే కాదు. ఇలాంటి ప్రభావాలు దేనికి కూడా గురి కాకుండా, లోను కాకుండా వాళ్ళు వీటన్నింటినీ దాటి, సప్త సముద్రాలు దాటి ఈది వెళ్ళినట్టు అన్నమాట. ఇన్ని ప్రభావాలు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంటే వాటిలోకి వెళ్లకుండా, అంటే గతంలో కూడా అందరూ ఆ ప్రభావాలకి లోనైన వాళ్ళే ఆ వయసులో ఉన్నప్పుడు, కానీ వాటి నుంచి ఆ సమయంలో అందరూ బయటకు వస్తూ ఉన్నారు. కానీ ఈ జనరేషన్కి అవకాశం లేదు. వెళుతున్న కొద్దీ ఊపి పెద్దగానే ఉంది, కానీ వాళ్ళకి వెనక్కి వచ్చే మార్గమే లేదు. అంత ఘోరంగా ఉంది సమాజం ఈరోజు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు నేను చెప్పిన వ్యక్తులు, శక్తులు, సమాజంలో ఉన్న మార్పులు, చేర్పులు, పాశ్చాత్య కల్చరు, సోషల్ మీడియా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటో తెలుసా? భారతదేశంలో ఈ కల్చర్ని సర్వనాశనం చేసింది ఏదో తెలుసా? నాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇచ్చినా సరే నేను చెబుతున్నా, మన భారతదేశ ఉన్నత న్యాయస్థానం, అందులో ఉన్న కొంతమంది మహానుభావులు, జడ్జెస్ వల్ల ఈ సమాజం ఈ వక్ర మార్గం పట్టింది అని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా మగధా న్యూస్ నుంచి. మన సిలబస్ని మార్చడానికి, మన చరిత్రని, మన కల్చర్ని మార్చడానికి రొమీలా థాపర్ ఏ విధంగా పనిచేసిందో చెప్పుకుంటూ వచ్చాను కదా. ఆ విధంగానే ఈ ఉన్నత న్యాయస్థానాలలో ఉన్న వాళ్ళు, ఆ మొదటి జనరేషన్ అంతా కూడా అదే భావజాలం, అదే వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు వెళ్ళి కూర్చోవడం వల్ల ఈ విధంగా దౌర్భాగ్యాలు ఏడ్చినాయి. మహిళా హక్కులు అని చెప్పి విచ్చలవిడిగా స్వేచ్ఛగా ఇచ్చేయడం వల్ల విడాకులు అనేది, విడాకుల స్పెషలిస్ట్ అడ్వకేట్లు, విడాకుల స్పెషలిస్ట్ జడ్జిలు, వీళ్ళందరూ పుట్టుకు రావడం వల్ల పెళ్లి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు విడగొట్టే వాళ్ళు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థని సర్వనాశనం చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు? ఈ విధంగా అంటే సమాజానికి ఒక ఇద్దరు వ్యక్తులని ఇలా వదిలేశారన్నమాట. ఇద్దరు విడాకులు తీసుకోవడం వల్ల వీళ్ళు మళ్ళీ ఎవరికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, శుభ్రంగానే ఉంటుంది. అలా కాకపోతే ఏమవుతారు? వీళ్ళు సమాజంలో ఇంకొక నలుగురిని పాడు చేయడానికి ఉపయోగపడతారు. డైరెక్ట్గా చెబుతున్నాను. వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఓకే. ఈ విధంగా కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు. దాంతోపాటు సహజీవనం ఓకే, ఎవరితో అయినా సరే సహజీవనం ఉండొచ్చు అని సుప్రీంకోర్టే చెప్పేసిన పరిస్థితి. ఇక ఆ తర్వాత మొన్న ఎక్కడి దాకా వచ్చింది? ఇదే కోర్టులు ఎక్కడి దాకా వచ్చినాయి? 18 ఏళ్ళు నిండితే ఏ మహిళ అయినా సరే స్వేచ్ఛగా ఆ వృత్తిలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఏం చేద్దామని ఈ భారతదేశాన్ని, ఈ ఉన్నత న్యాయస్థానంలోని జడ్జిలు ఇచ్చిన తీర్పులు ఈ సమాజం మీద 79 సంవత్సరాలుగా, 79 ఏళ్లుగా ఇలాంటి ప్రభావానికే తీసుకొచ్చాయి, ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ఇక ఇది చివరి అంకం అన్నమాట, పూర్తిగా మార్చాల్సిన అంకం. గట్టిగా ఎవరైనా మాట్లాడారనుకోండి, రీసెంట్గా ఎవరు మాట్లాడారు? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారు? క్రమశిక్షణ లేని పిల్లలు తయారవుతున్నారు సమాజానికి, తల్లిదండ్రులు మార్పు తీసుకురండి అని ఆయన గట్టిగా చెప్పారు. అలాంటి పెద్ద మనుషులు మంచి మాటలు, 4 సంస్కారవంతమైన మాటలు చెప్పారనుకోండి, ఇది మను సిద్ధాంతం, మనువాద సిద్ధాంతం, సనాతన సిద్ధాంతం, మళ్ళీ భారతదేశాన్ని ఎక్కడికి తీసుకువెళదాం అనుకుంటున్నారు అని ఈ మేధావులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కూర్చున్న వాళ్లే వీళ్ళు. ఈ రోజు ప్రతి మూలం కూడా, అది కేవలం కర్ణాటకలో నమోదైన 7,000 HIV పాజిటివ్ కేసులు కాదు, ఇది ఇంత పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పర్వర్షన్ వచ్చింది. దేనికి కూడా నేను చెప్పినట్టుగా ఒక ఆది అంతం తెలియకుండా వెళుతున్నారు. ఏది కావాలో ఏది వద్దో నిర్ణయించుకునే స్థితి వాళ్ళకి లేకుండా మారిపోయింది. కుటుంబ వ్యవస్థ వద్దు, ఏమొద్దు, పాశ్చాత్య కల్చరు, ఫ్రెండ్స్, ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో కావాలంటే వాళ్ళతో తిరగొచ్చు, ఏం కావాలంటే అది తినొచ్చు, ఏ డ్రగ్స్ కావాలంటే ఆ డ్రగ్స్ తీసుకోవచ్చు. అంటే మత్తులో తూగడం, మైకల్లో ఉండడం, లేదంటే కామంతో ఉండడం, లేదంటే డబ్బు పిచ్చిలో ఉండడం. ఇదే ఈ 4 స్తంభాలు ఉంటే చాలు మనిషి నిలబడడానికి అన్నట్టుగా మారిపోయింది ఈ రోజు పరిస్థితి, దుస్థితి. అలాగే కేరళ ఇన్సిడెంట్ కూడా, కేరళలో పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారు కాబట్టి దానిని ఈఎంఐగా మార్చి ఏకంగా 3 ఉపాధ్యాయులు, నిజంగా గురువులంటే ఎంత పెద్ద ఉన్నత స్థానం ఉంటుంది, అలాంటి వాళ్ళు పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసి సర్వనాశనం చేసేలాంటి పరిస్థితిలోకి తీసుకువెళ్తున్నారు. అంటే ఇంకా ఎవరిని నమ్మాలి, ఎక్కడ నమ్మాలి? వీళ్ళు తీసుకెళ్లిన పాకెట్ మనీని ఈఎంఐ లాగా కడుతున్నారు. అంటే అప్పుడే వాళ్ళు లోన్లు కట్టుకోవడం వాళ్ళ జీవితాల కోసం మొదలైపోయింది. ఆ విధంగా ఈఎంఐలు కట్టుకుంటూ వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులో తూగుతున్నారు. ఏకంగా విద్యార్థులకి ఆ ఉపాధ్యాయులు అమ్మారంటే వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? సమాజాన్ని, ముఖ్యంగా సమాజంలో ఉన్న ఈ యువతని పాడు చేయడానికి ఎటువైపు నుంచి ఎవరెవరు పనిచేస్తున్నారో అర్థం కావడం లేదు. వీళ్ళ వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు.
వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఉండదు, వీళ్ళ వల్ల వీళ్ళకి ఉపయోగం ఉండదు. దానినే ఒక జీవిగా పేరు పెట్టొచ్చు. ఆ జీవే కాక్రోచ్, ఆ జీవే బొద్దింక. ఆ బొద్దింక అని మరి వీళ్ళు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారో మరి ఏమో అర్థం కాదు. కానీ బొద్దింక వల్ల ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండదు. అది ఎలాంటి జీవి అంటే స్కావెంజర్. అది స్కావెంజర్ ఏంటంటే రోగాలని వ్యాపింపజేసే ఒక జీవి అన్నమాట, ఒక పురుగు. ఇక్కడున్న రోగాన్ని అక్కడికి, అక్కడున్న రోగాలను మాత్రమే వ్యాపింపజేస్తుంది కానీ మంచిని వ్యాపింప చేయదు. అలాగే కుప్పల పిల్లల్ని మాత్రం కనిపెడుతుంది. ఇంతే చీకట్లో బతుకుతూ కుప్పల పిల్లల్ని కనిపెడుతూ ఆహారం తినుకుంటూ బతుకుతుంది. దీనివల్ల దీనికి ఉపయోగం ఉండదు, సమాజానికి ఉపయోగం ఉండదు, దాని పుట్టిన పిల్లలకు ఉపయోగం ఉండదు, దాని జాతికి ఉపయోగం ఉండదు. దీనిని కాక్రోచ్ అంటారు. అంటే ఏ ఉపయోగం ఎవ్వరికీ లేని, తనకు తాను ఉపయోగం లేని వాళ్ళని కాక్రోచ్లు అంటే, వాళ్ళనే జెన్జీ అంటే, వాళ్ళే ఈ జనరేషన్ అంటే కనుక మరి ఎవ్వరికి వాళ్ళు నేను ఏంటి అని ఆలోచించుకోండి. HIV ఈరోజు 7,000 మందికి వచ్చింది అన్నప్పుడు ప్రతి తల్లిదండ్రుల గుండెల్లో ఒక్కసారిగా పిడుగు పడాలి. నా పిల్లలు ఏం చేస్తున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడుంటున్నారు, వాళ్ళ ఫోన్లు ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి. 16-17 ఏళ్ళు రావడం అంటే వాళ్ళని వదిలేయడం కాదు, గాలికి వదిలేయడం కాదు, సమాజానికి వదిలేయడం కాదు, సమాజాన్ని నాశనం చేయడం అవుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే మార్చాలి. కాదు మానైన తర్వాత అంటారా, కూర్చొని బుద్ధిగా చెబుతారా, లేదంటే 4 తగిలించి చెబుతారా? వాళ్ళని వక్ర మార్గంలో నుంచి సక్రమమైన మార్గంలో తీసుకురావడం తల్లిదండ్రులు మాత్రమే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత విద్యాలయాలు తీసుకోవాలి. లేదు అంటే వీళ్ళ ద్వారా సమాజంలోకి వచ్చిన పిల్లలు చీడ పురుగుల్లాగా మారారు అంటే తద్వారా ఎదురయ్యే సామాజిక సమస్యలు ఏవైతే ఉంటాయో అందులో భాగస్వాములు మీరు కూడా అవుతారు. అది మంచి తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇదే పిల్లల దారిలో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఇక వాళ్ళ కుటుంబాలని మనం ఏమీ చేయలేం. కాబట్టి మార్పు రావాలి. అనేక రకాల రూపాలలో మార్పు రావాలి. ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరు ఏమనుకున్నా, ఇది మను సిద్ధాంతం అన్నా, మనువాద సిద్ధాంతం అనుకున్నా, ఎవరు ఏ సిద్ధాంతం అనుకున్నా సరే, ఈ భారతదేశంలో కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్కి విఘాతం కలిగింది, బేస్కి దెబ్బ తగులుతుంది. ఆల్మోస్ట్ అది కొలాప్స్ పరిస్థితిలోకి వచ్చింది. కాబట్టి సనాతనం రావాల్సిందే. సనాతనం ద్వారానే సంస్కృతి, సాంప్రదాయాలు, వినయాలు, బుద్ధులు అన్నీ కూడా సంక్రమిస్తాయి. లేదంటే ఇలాంటి వరస్ట్గా ఇలాంటి కేసులు, HIV కేసులు చుట్టూ తిరగాల్సి వస్తుంది తల్లిదండ్రులు. అదేవిధంగా చిన్న వయసులోనే ఎవరినో చంపేశారని, పోక్సో కేసులు పడ్డాయని ఇలాంటి వాటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని గాడిన పెట్టుకోవాల్సింది, పిల్లల్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవాల్సింది తల్లిదండ్రులు మాత్రమే. దట్స్ ఆల్ ఫర్ నౌ.